స్పెసిఫిక్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేపించాము. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ఇలా ఉంటాయి అన్నమాట. ఇట్లా తీసుకున్నాం అన్నమాట లెహెంగా కింద. సో ఇలా 2 లేయర్స్ చేశారనమాట. స్కర్ట్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అన్నమాట. ఇది మేము బయట స్టాల్స్ ఉంటాయి కదా, సో అక్కడ తీసుకున్నాం. ఇది 180 or 200 అలా పడినాయి అనమాట. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. యాక్చువల్ గా నేను ఈ హే అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయడానికి. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని అవుట్ఫిట్ గా టర్న్ చేయడం అంటే. అండ్ చిన్నప్పటి నుండి కూడా అదొక ప్యాషన్ లాగా ఉండిపోయింది నాకు. బట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. మిగతా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ వచ్చాను. మా ఫ్యామిలీలో పెద్ద ఈవెంట్ జరిగింది కదా, సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఎంగేజ్మెంట్ కి కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశామన్నమాట. చెల్లికి లెహెంగా, అది కూడా చాలా బాగా హైలైట్ అయింది అనమాట ఆ లెహెంగా. అండ్ ఇది కూడా ఒక మంచి వీడియో అనిపించింది, ఎందుకంటే నేను చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లైక్ సంగీత్ అండ్ మెహందీ ఈవెంట్స్ కి ఫ్యాబ్రిక్ తీసుకొని అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకెందుకు లెట్ గెట్స్ ఇన్ టు ద బ్లాగ్ అండ్ అవుట్ఫిట్స్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో 2 అవుట్ఫిట్స్ మీకు కంపల్సరీ నచ్చుతాయని అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు మెహందీ అనమాట. మెహందీ అవుట్ఫిట్ సీ గ్రీన్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్లో ఒకటి స్పేస్ సిల్క్, అందులో ప్లెయిన్ ఉంది, కొంచెం వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ కూడా ఉంది కదా. సో ఇది వచ్చేసి స్కర్ట్కి తీసుకున్నాం అనమాట. ప్లెయిన్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ ప్యాటర్న్లో క్రాప్ టాప్ అనుకున్నాం అనమాట. సో క్రాప్ టాప్ స్టిచ్ చేపించాము. చాలా గేరా వచ్చింది అనమాట. మేము ఇది 7 meters or 6 meters అలా తీసుకున్నాము. మంచి గేరా వచ్చింది ఫ్యాబ్రిక్కి. సో మీరు చూడండి, ఇలా ఫ్రిల్స్ ప్యాటర్న్లో స్టిచ్ చేపించామన్నమాట. అండ్ మేము అనుకున్నది ఏంటంటే ఒక అవుట్ఫిట్ని మనం మల్టీ వేస్లో యూజ్ చేసుకునేటట్టు డిజైన్ చేయించుకుందామని చెప్పి థాట్తో ఇలా అయితే స్కర్ట్ డిజైన్ చేసుకున్నాము. అండ్ చూసారు కదా మీరు, ఇది స్పేసిల్ ఫ్యాబ్రిక్ మాకు 150 or 180 ఇక్కడ మేమున్న లొకాలిటీలో ఈ ప్రైస్ పడింది, 150 or 180. సో ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట. అండ్ నౌ కమింగ్ టు బ్లౌజ్. సో బ్లౌజ్కి మనం స్కర్ట్కి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో మళ్ళీ బ్లౌజ్ కూడా ప్లెయిన్ అవ్వకుండా కొంచెం డిజైన్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకుందామని చెప్పి అక్కడ చూస్తుంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అండ్ పింట్రెస్ట్లో కూడా చూశాను అనమాట. ఇలా కొంచెం ప్రింటెడ్ థీమ్లో ఇప్పుడు ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, అండ్ ఇది కాస్ట్ మాకు అరౌండ్ 450 or 480 అలా పడింది అనమాట ఫ్యాబ్రిక్కి. సో బ్లౌజ్కి మేము ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఇలా అబ్బాయి అమ్మాయి వచ్చి ఈ థీమ్లో వచ్చిందనమాట. చిన్నగా ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చి ఈ ప్యాటర్న్లో అయితే బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దీనికి నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. నేను ఇందాక చెప్పాను కదా ఇది మల్టీ వేస్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి, చిన్నగా హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బటన్స్ ఇచ్చారనమాట. నేను రెఫరెన్స్ పిక్ ఇక్కడ మీకు సైడ్కి పెడతాను, అంటే ఎలా మేము స్టిచ్ చేయించుకున్నామని చెప్పేసి. సో ఇక్కడ బటన్ ఉంది కదా, ఇలా ఒక సైడ్కి 4 buttons పెట్టించాము. అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికి ఇలా హ్యాండ్స్ కొంచెం ఫ్రీగా, మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకుంటే మనకి ఇలా హ్యాండ్స్కి వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. సో ఇలా మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మీరు చూడండి ఇక్కడ బటన్స్ ఇచ్చారనమాట. సో దానికి 4, దీనికి 4 buttons ఇస్తే మనం ఇందులోకి ఇలా యాడ్ చేయొచ్చు అనమాట దీనికి. సో ఇలా ఈ బటన్ని మనం అటాచ్ చేయాలన్నమాట దీనికి. ఇలా 4 sides అయితే మనం హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా స్లిట్ అయిపోయి ఇలా హ్యాండ్స్కి మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇలా డిజైన్ చేయించుకున్నాం అనమాట. ఈ కలర్ కొంచెం ఈ బ్లౌజ్లో వచ్చిన ప్యాటర్న్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో నెట్ తీసుకొని ఇలా హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాము. అండ్ ఇది రిమూవబుల్ అనమాట. మనం ఈ బ్లౌజ్ని మళ్ళీ మనం శారీస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు. సో అలా మల్టీ వేస్లో యూస్ చేసుకునేలాగా ఈ అవుట్ఫిట్ని డిజైన్ చేసామన్నమాట. సో ఇలా వచ్చి మళ్ళీ సింపుల్గా వదిలేయకుండా చిన్న ఫ్రిల్స్ ఇచ్చాము. మనం ఇప్పుడు ఎప్పుడైనా శారీస్ పైన కూడా ఈ బ్లౌజ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మన దగ్గర ఏమైనా శారీస్ ఉంటే అది మీరు ఈ బ్లౌజ్కి పేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అనమాట. అండ్ ఇది బ్యాక్ నెక్.
మంచిగా స్కాలప్ ఇచ్చారనమాట. అండ్ దీనికి డోరీస్ కూడా బాగా స్టిచ్ చేశారనమాట మా టైలర్ వాళ్ళు. సో చెప్పినట్టు బాగా స్టిచ్ చేశారు. అవుట్ఫిట్ చూసారు కదా. సో ఇది మనం మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకునేలాగా ఉంది కదా. మీకు కనుక నచ్చి ఉంటే అప్కమింగ్ బ్రైడ్స్ మీరు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ మీ బిగ్ డేస్కి ట్రై చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఒకసారి మీరు చూడండి, అవుట్ఫిట్కి సెట్ అయ్యేలాగే కలర్ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. ఇది మేము శ్రీ సాయి ఇమిటేషన్ జ్యువెలరీలో తీసుకున్నాము ఆఫర్లో ఉన్నప్పుడు. నేను ముందు పోస్ట్ చేసిన మై జ్యువెలరీ కలెక్షన్ బ్లాగ్ అని ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. సో ఆ బ్లాగ్లో నేను ఇయర్ రింగ్స్ చూపించాను అనమాట. ఇవి 600 or 500 అలా పడ్డాయి ఇయర్ రింగ్స్. చాలా బాగుంది అనమాట. ఇట్లా అండ్ ఇలా స్టోన్స్ వచ్చి ఈ సీ గ్రీన్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కదా ఈ కలర్ కూడా. అండ్ నెక్ పీస్ వచ్చేటప్పటికి ఇది వేసుకుందనమాట. ఇది మీరు నమ్మరు, మాకు ఇది ఆఫర్లో 300 or 400 అలా పడింది అనమాట, 400 అనుకుంటా. సో చూడండి చాలా బాగుంది, సింపుల్గా నీట్గా ఉందన్నమాట. డిజైన్ వచ్చి ఇలా వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ వచ్చింది మధ్యలో. అండ్ ఇది మనం పెట్టుకున్నా కూడా అంతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నైట్ పార్టీస్కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా శ్రీ సాయి ఇమిటేషన్ జ్యువెలరీలో తీసుకున్నాము. ఇది వచ్చేటప్పటికి నెక్ పీస్. సో మెహందీ అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చే అవుట్ఫిట్ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్లో చూసి లాస్ట్ మినిట్లో లాస్ట్ మూమెంట్లో నువ్వు ఇది స్టిచ్ చేయించుకో, కంపల్సరీ నువ్వు వేసుకో ఈవెంట్లో, చాలా బాగుంటుందని చెప్పి నేను మా చెల్లికి చెప్తే ఓకే తీసుకుందాము అని థాట్లో మేము మళ్ళీ ఫ్యాబ్రిక్ సోర్సింగ్కి వెళ్ళామన్నమాట. నేను చూసిన ఫ్యాబ్రిక్ ఏమో జార్జెట్. నేను రెఫరెన్స్ పిక్ ఇక్కడ సైడ్కి పోస్ట్ చేస్తాను. రెఫరెన్స్ పిక్లో ఒక డిజైనర్ డిజైన్ చేశారనమాట ఆ అవుట్ఫిట్. జార్జెట్ ఫ్యాబ్రిక్ కింద లెహెంగా అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న హ్యాండ్స్ వచ్చి మగ్గం వర్క్ చేశారనమాట. అండ్ దుపట్టా ఉంది. మాకు ఆ టైంలో మా ఈవెంట్ దగ్గరకు వస్తుందన్నమాట, ఇంకా డేస్ కూడా తక్కువే ఉన్నాయి. సో ఆ టైం గ్యాప్లో మగ్గం వర్క్ చేయడం అయితే రియల్లీ ఇంపాసిబుల్ అనమాట. మేము అడిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి మేడం, మేము చేయలేము అని అన్నారు. సో ఎనీవేస్ తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం, ఇప్పుడైతే చూద్దామని చెప్తే అజబ్ గజబ్కి వెళ్ళాము. బట్ అక్కడ జార్జెట్లో మేము అనుకున్న కలర్ దొరకలేదు. సో దానికి ఆల్టర్నేటివ్గా మేము చినాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. అండ్ స్కర్ట్ వచ్చేటప్పటికి ఇందాక మీరు మెహందీకి చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టి స్కర్ట్ స్టిచ్ చేశారు కదా. ఇప్పుడు వచ్చే ఫ్యాబ్రిక్ ఏంటంటే ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్. చాలా బ్రైట్, ఎంత బ్రైట్గా ఉంది కలర్ అంటే చాలా బాగుందన్నమాట. అండ్ మా టైలర్ వాళ్ళు కూడా అంతే బ్యూటిఫుల్గా ఈ అవుట్ఫిట్ని డిజైన్ చేశారు. ఇలా మీకు ఇక్కడ చూస్తున్నారా, సైడ్కి ఇలా చిన్నగా ఫ్రిల్స్లా కనిపిస్తున్నాయా, ఇది 2 లేయర్డ్ అనమాట. అండ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది స్కర్ట్ కూడా. మీరు చూడండి, ఇదంతా కింద లేయర్ ఈవెన్గా కాకుండా కొంచెం అన్ఈవెన్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ డిజైన్. ఇది ఒక లేయర్ అండ్ కింద ఒక లేయర్ అనమాట స్కర్ట్. నేను మీకు డిజైన్ ఇక్కడ రిఫరెన్స్ పిక్ ఇస్తాను. సో సేమ్ అదే విధంగా స్టిచ్ చేశారు. ఇది కూడా 7 or 6 meters తీసుకున్నాము ఫ్యాబ్రిక్, బట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద స్కర్ట్. అండ్ ఇది చినాన్ ఫ్యాబ్రిక్. ఇది మీటర్కి 100 or 80 అలా పడిందనమాట. ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే నాకు గుర్తుకు లేదు. సో ఇది వచ్చేటప్పటికి స్కర్ట్ ప్యాటర్న్ అనమాట. 2 లేయర్డ్ కదా, ఇలా మనం ట్విల్ చేస్తున్నప్పుడైతే చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి స్కర్ట్. అండ్ నౌ కమింగ్ టు బ్లౌజ్. చెప్పాను కదా మగ్గం వర్క్ వచ్చింది దానిపైన అని చెప్పి, బట్ మగ్గం వర్క్కి ఏమాత్రం తీసిపోకుండా మేము వెల్వెట్ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకొని, అది కూడా వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్, ఆ కలర్లో మాకు అదొక్కటే దొరికిందనమాట ఆ టైంలో. సో హియర్ ఇస్ ద బ్లౌజ్. ఇలా వర్క్ వచ్చిందనమాట. ఒకసారి మీరు చూడండి, నేను రిఫరెన్స్ పిక్ ఇస్తాను, అందులో మగ్గం వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్ పైన. బట్ ఇక్కడ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చి ఆల్రెడీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ మేము తీసుకున్నాము. కొంచెం హైదరాబాద్లో అయితే స్టోర్స్ ఎక్కువ ఉంటాయి, మనం అక్కడ చాలా సర్చ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మేమున్న ప్లేస్లో కొన్ని ఫ్యాబ్రిక్ స్టోర్సే ఉన్నాయి, అక్కడ కూడా అన్ని మోడల్స్లో ఫ్యాబ్రిక్ అయితే దొరకదు. సో మాకు దొరికిన దానిలో మేము అవుట్ఫిట్ని డిజైన్ చేసుకున్నాం అనమాట. సో ఇలా వచ్చింది. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే ఈ ప్యాటర్న్లో వర్క్ వచ్చిందనమాట, ఇలా ఫ్లవర్ బంచ్ లాగా వచ్చిందనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ ఇంకా ఫైనలైజ్ చేసేసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చాము. సో ఇది వచ్చేసి బ్లౌజ్. బ్యాక్ సింపుల్గా నెక్ పెట్టించుకుంది అనమాట. అండ్ చిన్న హ్యాండ్స్,
ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా అనమాట, స్వీట్ హార్ట్ నెక్ ఉంటుంది కదా, సో అది పెట్టించుకుంది అనమాట. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. దీన్ని కూడా మనం మల్టీ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి ఎల్లో శారీ ఉందనుకోండి, మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ పింక్ కలర్ శారీతో కూడా ఈ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మనం ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుంటే అది ఒక్కదాంతో ఉండిపోకుండా మనం ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తే ఆ ఫ్యాబ్రిక్ మనం తప్పకుండా న్యాయం చేసినట్టే. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. కలర్ మాత్రం ఎంత బాగుందంటే, అప్కమింగ్ బ్రైడ్స్ మీరు కూడా మీ ఏదైనా ఈవెంట్లో ఈ కలర్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. డోరీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేశారనమాట. అండ్ నౌ కమింగ్ టు చినాన్ ఫ్యాబ్రిక్ స్కర్ట్కి తీసుకున్నాము అండ్ వెల్వెట్లో బ్లౌజ్కి తీసుకున్నాము. దుపట్టా కూడా జార్జెట్లో. ఇంకా స్కర్ట్కి దొరకలేదంటే మనకి దుపట్టా కూడా దొరకదు కదా. సో ఏం చేద్దామని ఒకసారి అన్నీ చూసాము. లాస్ట్లో షిఫాన్ దుపట్టా దొరికిందనమాట మాకు. సేమ్ కలర్లో షిఫాన్ దుపట్టా దొరికింది. అండ్ మీకు నమ్మరు, మేము లేస్ తీసుకొని ఇన్ కేస్ ఫ్యాబ్రిక్ దొరికితే లేస్ యాడ్ చేయించుకోవాలని అనుకున్నాము. నేను చూసిన రెఫరెన్స్ పిక్లో లేస్ కూడా ఉందన్నమాట, అండ్ వర్క్ కూడా ఉంది దానికి. బట్ మా లక్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రికే దొరికిందనమాట. అక్కడ ఇలా చిన్నగా మొత్తం బూటా వచ్చి అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చిందనమాట. ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్కే, ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చిందనమాట. అండ్ మీరు నంబరు, నిజంగా వీఆర్ సో హ్యాపీగా. లేస్ వేపియడం కూడా మాకు లేదు. సో చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంది, చాలా మంచిగా సెట్ అయింది అనమాట. ఈ విషయంలో మేము చాలా లక్కీ అని చెప్పుకోవాలి. తిరగడం కూడా మాకు చాలా తగ్గింది, ఎందుకంటే ఆల్రెడీ దుపట్టాకే వర్క్ వచ్చింది అండ్ కలర్ కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఇంకేంటి, మేము అనుకున్న ఫ్యాబ్రిక్ అయితే దొరికేసింది. ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఎంత బాగుందంటే, నేను రిఫరెన్స్ పిక్ ఇక్కడ మీకు సైడ్కి ఇస్తాను. రెడీ చేసి వేస్తే ఎంత బాగుందంటే చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ మా పెద్ద ఈవెంట్స్కి, మా ఇంట్లో ఈవెంట్స్కి మేము చేసుకున్నామంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో చూసారు కదా, దుపట్టా అండ్ స్కర్ట్ అండ్ బ్లౌజ్ చాలా బాగుంది కదా అవుట్ఫిట్ అయితే. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ రిఫరెన్స్ పిక్ ఇక్కడ మీకు యాడ్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ అనమాట, చాలా హెవీగా ఉన్నాయి. ఇది మేము బయట స్టాల్స్ ఉంటాయి కదా, సో అక్కడ తీసుకున్నాము. ఇది 180 or 200 అలా పడినాయి అనమాట. సేమ్ బ్లూ కలర్ అండ్ ఇదంతా వైట్ స్టోన్స్ వచ్చాయి అనమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా పెద్దగా అనిపించాయి. ఆ అవుట్ఫిట్కి బాగా సెట్ అయినాయి అనమాట ఇవి ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ తర్వాత నెక్ పీస్ చూపిస్తాను. నెక్ పీస్ కూడా సంగీత్ అవుట్ఫిట్కి వేసుకున్న నెక్ పీస్ చాలా బాగుంది. అండ్ సింపుల్గా ఇలా వైట్ డైమండ్ సెట్ లాగా ఉందన్నమాట. ఇలా మధ్యలో చిన్నగా లాకెట్ వచ్చి ఒక డ్రాపింగ్స్ ఇచ్చారు, డ్రాపింగ్స్ యాడ్ చేశారు. ఒకసారి మీరు చూడండి. ఇది మేము మాంగళ్యాలో తీసుకున్నాము, ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నాము. సో నేను పెట్టుకొని చూపిస్తా. ఇలా సింగిల్ పీస్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి సంగీత్కి వేసుకున్న నెక్ పీస్ అన్నమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి మెహందీ అవుట్ఫిట్ అండ్ సంగీత్ అవుట్ఫిట్ అండ్ ఇంకా వాటికి యూజ్ చేసిన యాక్సెసరీస్ అన్నమాట. ఐ హోప్ మీకు నా కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డీలే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ముందు మంచి కంటెంట్ మీ ముందుకు రాబోతుంది. సో అవన్నిటిని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు AMI. Thank you for watching this vlog. Until next time, tata, bye bye.